Hello guys, welcome back to Indian Economic Planning. Myself Venkatesh Parmanchala. So ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయే ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ద అచీవ్మెంట్స్ అండ్ ఫెయిలియర్స్ ఆఫ్ ది ఇండియన్ ప్లానింగ్. సో మన భారతదేశంలో ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలకి సంబంధించిన సాధించిన విజయాలు మరియు వాటికి సంబంధించిన వైఫల్యాలు ఏదైతున్నాయో వాటి గురించి క్లుప్తంగా వివరించండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారో అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి అన్లాక్ చేయడం జరుగుతుంది అండ్ మీరు దానికి సంబంధించిన ఆన్సర్ అనేది మీకు రాసి పంపిస్తే దాన్ని కరెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడతో ఈ యొక్క క్వశ్చన్ అనేది ముగించడం జరుగుతుంది. నౌ ఐ విల్ డైరెక్ట్లీ గో ఇన్ టు ద మెయిన్ టాపిక్ ఏదైతుందో ఆ మోడల్ ఆన్సర్ అనేది ఏదైతుందో ఆ మోడల్ ఆన్సర్లోకి మీకు డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ సెషన్లో వింటున్నారో మీరు ఫస్ట్ ఇంట్రొడక్షన్ అనేది ఆ యొక్క ప్రణాళికలకి సంబంధించిన అసలు ఇంట్రొడక్షన్ అనేది ఏదైతుందో ఎందుకు మనము ఓకేనా ఈ యొక్క ప్రణాళికల యొక్క లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అనేది ఏదైతుందో దీర్ఘకాలిక లక్ష్యాలు ఏదైతున్నాయో ఫస్ట్ దానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ అనేది ఇవ్వడానికి ప్రయత్నించండి. తర్వాత వచ్చేసి సాధించిన విజయాలు అనేది చాలా వరకు చూసుకుంటే మనకి 1950 నుంచి 2024 వరకు చూసుకుంటే సాధించిన విజయాలు చాలా అనేకంగా ఉన్నాయి. కానీ కొన్నిటి విషయంలో కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. లైక్ పవర్టీకి సంబంధించింది కానీ ఓకేనా కొన్ని నిరుద్యోగితకి సంబంధించిన కొన్ని డిస్ప్యూటెడ్ ఏదైతే ఆ యొక్క కాంపనెంట్స్ ఏదైతే వాటి జోలికి వెళ్ళకండి. పక్కాగా క్లారిటీగా ఉన్న ఏదైతే సక్సెస్ఫుల్ అయిన ఆ యొక్క అంశాలు ఏదైతున్నాయో ఆ కాంపనెంట్స్ ఏదైతే వాటినే మీరు రాయడానికి ప్రయత్నించండి. ఈవెన్ ఫెయిలియర్స్ కూడా అంతే. ఫెయిలియర్స్ కూడా చూసుకుంటే మనకి గతంలోతో పోలిస్తే మనకి ఇన్ఈక్వాలిటీస్ అనేది మనకి పెరుగుతూ వచ్చాయి. సో అది పక్కాగా చూసుకుంటే మన యొక్క సోషల్ ఆబ్జెక్టివ్ ఏదైతుందో ఆ సోషల్ ఆబ్జెక్టివ్కి అగెన్స్ట్గా మనకి వెళ్ళడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం మన పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ అనేది గ్రో అవుతూ వచ్చాయి, నేషనల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ అనేది పెరుగుతూ వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది పెరుగుతూ వచ్చాయి అండ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది వేగవంతంగా జరిగింది. ఇవన్నీ కూడా చూసుకుంటే దేర్ ఆర్ సమ్ ప్రూఫ్స్ ఓకేనా. అప్పటికి ఇప్పటికి 75 సంవత్సరాలకి సంబంధించిన మన స్వాతంత్రంలో అవి ప్రూఫ్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఏదైతే పక్కాగా అంటే అటు ఆ 5 పాయింట్స్ అనేది ఏదైతుందో ఆ యొక్క అచీవ్మెంట్స్కి సంబంధించిన 5 పాయింట్స్ కానీ ఫెయిలియర్స్కి సంబంధించిన 5 పాయింట్స్ అనేది ఏదైతే పక్కాగా మన దగ్గర ఉన్న ఏదైతే వైఫల్యాలు అవుతున్నాయో అవి మీకు ఏవైతున్నాయో అవి మాత్రమే మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ మనకి జనరలైజ్డ్గా చూసుకుంటే ఇంతకుముందు ఈ యొక్క ప్రీవియస్ సెషన్ ఏదైతుందో ఇన్డెప్త్ కాన్సెప్ట్స్లో చూసుకుంటే మనకి అన్ని జనరలైజ్డ్గా ఓవరాల్గా మీకు విత్ డాటా అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఈ సెషన్ వింటున్నారో ఖచ్చితంగా ప్రణాళికలకి సంబంధించిన సాధించిన విజయాలు వైఫల్యాలు అనేది దాదాపు 2.5 hour క్లాస్ తీసుకున్నామా అంటే ఆషామాషి కాదు. విత్ ఇంక్లూడింగ్ 1950 డాటా తీసుకొని ట్రెండ్స్ పరంగా 1990 వరకు తీసుకొచ్చి మళ్ళీ 1990 నుంచి 2024 వరకు ఉన్న లేటెస్ట్ అప్డేటెడ్ డాటా ఏదైతుందో ఆ డాటా అంతా కూడా వీడియో సెషన్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు దాని ఆన్సర్ రాసి నాకు సమర్పించండి ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం డైరెక్ట్గా ఆ యొక్క ఆన్సర్ సెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎస్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఇట్. సో హియర్ ఇస్ ద ఇంట్రడక్షన్ పార్ట్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. సో ఇంట్రడక్షన్ అనేది పిన్ పాయింటెడ్గా ఉండాలి. ఆ యొక్క క్వశ్చన్ ఏదైతే డిమాండ్ ఏదైతుందో దాన్ని అడ్రస్ చేసే విధంగా ఉండాలి. మరి క్వశ్చన్ యొక్క డిమాండ్ ఏంది? అచీవ్మెంట్స్ అండ్ ఫెయిలియర్స్ కదా. సో ఇప్పుడు ఈ యొక్క అచీవ్మెంట్స్ అండ్ ఫెయిలియర్స్ అనేది దీన్నే 2 క్వశ్చన్స్గా భావిస్తే ఇన్డెప్త్గా రాయడానికి ప్రయత్నించండి విత్ ద వ్యాలిడ్ డాటా. ఆల్రెడీ డాటా అంతా కూడా ఇన్డెప్త్ కాన్సెప్ట్స్ ఉంటుంది. ఈవెన్ పీడిఎఫ్లో కూడా మీకు అవైలబుల్గా ఉంది. సో ఒకవేళ మీకు ఇన్డెప్త్గా రాయాలనుకుంటే ఒక 2-3 సెంటెన్సెస్ అనేది ఓకే పాయింట్స్ అనేది ఎక్స్ట్రాగా వ్యాలిడ్ పాయింట్స్ అనేది రాయడానికి ప్రయత్నించండి. లేదు సార్ ఫెయిలియర్స్ అనేది కూడా అడిగాడు అనుకుంటే సో జనరల్గా చూసుకుంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఫెయిలియర్స్ అనే దాని బదులు ఎక్కువగా షార్ట్ కమింగ్స్ అంటాము, లేకపోతే అందులో ఉన్న డ్రాబ్యాక్స్ అని చెప్పేసి అంటాం. సో డిఫెక్ట్స్ అని చెప్పేసి కూడా మనకు అడగడం జరుగుతుంది. లేదంటే ఛాలెంజెస్ అని చెప్పేసి కూడా సవాళ్ళు అని చెప్పేసి అంటాడు, లోపాలు అని చెప్పేసి కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఎలా అడిగినా కానీ ఆ నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న క్వశ్చన్ అనేది ఫ్రేమింగ్ అనేది ఏదైతుందో జనరలైజ్డ్గా తీసుకుంటే ఆ షార్ట్ కమింగ్స్ కానీ ఛాలెంజెస్ అనే విధంగానే అడిగే ఛాన్సెస్ ఉంది. సో వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్? సో ఇంట్రడక్షన్ అనేది క్రిస్టల్ క్లియర్ నీట్గా సింపుల్గా ఉండేటట్టు చూసుకోండి. ఆఫ్టర్ గెయినింగ్ ఇండిపెండెన్స్ in 1947, India adopted planning economic development as a strategy to accelerate growth, reduce poverty and ensure social justice. అసలు సాధించిన విజయాలు అనేది తెలియాలంటే మనం ఎలాంటి లక్ష్యాలు అనేది మనము ఆ యొక్క ఆబ్జెక్టివ్స్ అనేది టార్గెట్స్ అనేది ఎంచుకోవడం జరిగింది, సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనేది ముఖ్యం కదా. సో ద ప్రయారిటీ సెలెక్టెడ్ కాంపోనెంట్స్ వచ్చేసి పావర్టీ రిడక్షన్, సెకండ్ వన్ వచ్చేసి సోషల్ జస్టిస్, గ్రోత్ రేట్, పీసీఐ గ్రోత్ రేట్, నేషనల్ ఇన్కమ్ గ్రోత్ రేట్, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ప్రయారిటీగా చెప్పుకోవడం జరిగింది. సోషల్ జస్టిస్ అంటే
ఆ యొక్క డిపిఎస్పీస్ అనేది ఏదైతున్నాయో ఆల్రెడీ 1950 జనవరి 26న మనము ఈ యొక్క డిపిఎస్పీస్ ఏదైతున్నాయో ఆ ఆర్టికల్ 39 ఏదైతుందో 39 నుంచి ఆ 50 వరకు ఉన్న ఆ డిపిఎస్పీస్ ఏదైతున్నాయో ఆ డిపిఎస్పీని బేస్ చేసుకొని మనము ఈ 5 ఇయర్ ప్లాన్స్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. సో ముందు ఆ టార్గెట్స్ అనేది మనం అచీవ్ చేసామా లేదా అని చెప్పేసి ముందు దాని మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. సో ద ప్లానింగ్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, అంటే ఆ సాధించిన విజయాల్లో కీలకమైన పాత్ర పోషించేదమ్మా ఈ యొక్క ప్లానింగ్ కమిషన్. సో ప్లానింగ్ కమిషన్ ఏం చేసింది, సిరీస్ ఆఫ్ 5 ఇయర్ ప్లాన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసిందని చెప్పేసి ఆ యొక్క డిఫరెంట్ ఎకనామిక్ మోడల్స్ని కంబైన్ చేసుకుంటూ ఓకేనా ఇంప్లిమెంట్ చేసింది, ఎగ్జిక్యూట్ చేసింది అని చెప్పేసి మీరు రాయడానికి ప్రయత్నించండి. సో ద ప్లానింగ్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1950 and a series of 5 year plans were launched influenced by mixed economy. ఆ మిక్స్డ్ ఎకానమీ అనేది కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిందా లేదా? ఎస్, పబ్లిక్ సెక్టర్ డామినేషన్తో ఉన్న ఆ మిక్స్డ్ ఎకానమీ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని అచీవ్ చేయడం కోసం, సామ్యవాద సమాజ రీతి స్థాపన ఆ యొక్క ఏదైతే ఉందో దాన్ని సాధించడం కోసం మనం ఈ 5 ఇయర్ ప్లాన్స్ అమలు చేసాం. కంబైనింగ్ స్టేట్ లెడ్ డెవలప్మెంట్ విత్ మార్కెట్ మెకానిజం. చూసారా, మిక్స్డ్ ఎకానమీ అనేది ఆ టర్మినాలజీస్ అనేది ఏదైతే ఉన్నాయో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉన్న అడ్వాంటేజెస్ అమ్మ, దే కెన్ ప్లే విత్ ద వర్డ్స్, దే కెన్ ప్లే విత్ ద అడ్వాంటేజెస్. కానీ తెలుగు మీడియం వాళ్ళకు కూడా అలాంటి ఆ యొక్క వర్డ్స్తోని సెంటెన్సెస్తోని మనకు కావాలి అంటే ఖచ్చితంగా ఆ ట్రూ ట్రాన్స్లేషన్ ఏదైతే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన ఆ ట్రాన్స్లేషన్ని మీరు తీసుకొని బెటర్గా మీరు అచీవ్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రణాళిక సంఘం 1950లో స్థాపించడింది. మరియు రాష్ట్ర నేతృత్వంలో, అంటే రాష్ట్రం అంటే ఎందుకు ఇక్కడ రాజ్యం అని చెప్పేసి నచ్చమా, ఆ యొక్క రాజ్యం నేతృత్వంలో అభివృద్ధిని మార్కెట్ విధానంతో కలిపి మిశ్రమ ఆర్థిక నమూనా ద్వారా ప్రభావితమైన పంచవర్ష ప్రణాళికల శ్రేణిని ప్రారంభించడం జరిగింది. దేని యొక్క లక్ష్యంతోని, ఎస్, ఆ యొక్క ఏదైతే మనం చెప్పిన పేదరికం తగ్గించడము, సామాజిక న్యాయము, ఆ యొక్క భారతదేశ ఆర్థిక వృద్ధి అనేది వేగవంతం చేయడం కోసం అని చెప్పేసి ఆ యొక్క ఇంట్రొడక్షన్ అనేది ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇంకా డైరెక్ట్గా యూ హ్యావ్ టు అడ్రస్ ద ఆన్సర్ క్వశ్చన్. ఇంకా మీరు ఆ మెయిన్ బాడీ పార్ట్ అనేది ఏదైతుందో ఆ యొక్క ఆన్సర్ అనేది ఏదైతుందో అచీవ్మెంట్స్, సాధించిన విజయాలు అనేది ఏదైతుందో ఆ సాధించిన విజయాలు అనేది ఇంకా మనం డైరెక్ట్గా మీరు రాయడానికి ప్రయత్నించింది. భారతదేశ ప్రణాళికల పంచవర్ష ప్రణాళికలకు సంబంధించిన ఆ యొక్క విజయాలు, అచీవ్మెంట్స్ అనేది ఆల్రెడీ దీనికి సంబంధించింది ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందమ్మా. బుల్లెట్ పాయింట్స్ అనేది ఏదైతుందో, సో ఫౌండేషన్ ఆఫ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒప్పుకుంటారా లేదా? ఎస్, ఏదైతే మనకి ఆర్థికంగా ఉన్న మౌలిక సదుపాయాలకి పునాది, బలమైన పునాది అనేది వేయడం జరిగిందా లేదా? ఎస్, బలమైన పునాది అనేది వేయడం జరిగింది. అండ్ వాటికి సంబంధించిన ర్యాంకింగ్స్ అనేది ఏదైతుందో, వాటికి సంబంధించిన స్టేటస్ అనేది ఏదైతుందో టేబులర్ ఫామ్లో మీకు ఇవ్వడం జరిగింది. ఆ టేబులర్ ఫామ్ అనేది మీరు కొంచెం మెమరైజ్ చేసుకుని దాన్ని ఆ యొక్క పాయింట్ని జస్టిఫై చేయడం జరిగింది. సో ఓకేనా. సో మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ వేర్ మేడ్ ఇన్ డ్యామ్స్, roads, power plants and irrigation, laying the groundwork for industrial and agriculture growth. సో ఆనకట్టలు, రోడ్లు, విద్యుత్ ప్లాంట్ మరియు నీటిపారుదలతో ప్రధానమైన పెట్టుబడులు పెట్టబడ్డాయి. పారిశ్రామిక మరియు వ్యవసాయ అభివృద్ధికి పునాదులు అనేది వేసాయన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. ఓకేనా, అంటే ఆ విషయంలో మనం సక్సెస్ అయ్యామని చెప్పేసి ఈ యొక్క ప్రణాళికల్లో మనం ఇన్ డీటెయిల్గా మీకు కాంపరెన్స్గా ఉన్న డేటా అనేది ఏదైతే ఆ రెలవెంట్ డేటా అనేది మీరు కొంచెం చూసుకున్నామా. సో 1950లో మనకి ఏ లెవెల్లో, ఏ స్థాయిలో రోడ్లు కానీ, రైల్వే నెట్వర్క్ కానీ, ఆ యొక్క విద్యుత్కి సంబంధించిన సరఫరా కానీ, ఆ యొక్క టెలికమ్యూనికేషన్కి సంబంధించి ఏ విధంగా ఉంది, అండ్ ప్రస్తుతం అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా కొంచెం దానికి సంబంధించిన నోట్ పాయింట్స్ అనేది ఆ యొక్క టేబులర్ ఫామ్లో ఇవ్వడానికి ప్రయత్నించడమా. ఇది ఖచ్చితంగా మెమరీ పాయింట్ ఏదైతే బేస్డ్ క్వశ్చనే. ఈ యొక్క క్వశ్చన్ అనేది మీరు ఆన్సర్ చేయాలి అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతుందో, ఆ డేటా అనేది ఏదైతుందో, అప్డేటెడ్ కంటెంట్ అనే దాని మీద మీరు ఫోకస్ చేసి మీరు దీన్ని ఆన్సర్ అనేది రాయడానికి ప్రయత్నించండి. సో ఈ డేటానే కాదు, మీ దగ్గర ఉన్న ఈ యొక్క ఉన్న డేటా అనేది ఏదైతుందో, మేబీ ఆ టైంలో సోషియో ఎకనామిక్ సర్వే అనేది 2025కి సంబంధించిన ఆ సోషియో ఎకనామిక్ సర్వే ఇచ్చినా కానీ దాన్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. బట్ నియర్ బై అప్రాక్సిమేషన్ అనేది ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అనేది నా యొక్క ఇంటెన్షన్. సో ఈ యొక్క మౌలిక సదుపాయాలు, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం సక్సెస్ అయ్యామని దానికి ప్రధానమైన కారణం వచ్చేసి, ఒకప్పుడు చూసుకుంటే ఓకేనా, అంతకుముందు ప్రయర్ టు 2000 ఏదైతే 14లో చూసుకుంటే 5.5% ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 7% ఉందన్న సంగతి కొంచెం దాని మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించడం. ఓకేనా. సో నెక్స్ట్ వన్, స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ బేస్ ఏదైతే ఉందో ఆ యొక్క ఇండస్ట్రియల్ బేస్ డెవలప్మెంట్ అని జరిగింది. ఓకే, బలంగా చూసుకుంటే పారిశ్రామికంగా ఆ యొక్క బలంగా అభివృద్ధి చెందింది అన్న సంగతి కొంచెం మీరు దాన్ని కూడా హైలైట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎక్కువగా చూసుకుంటే మనకి క్యాపిటల్ గుడ్స్,
బేసిక్ గుడ్స్ అనేది ఏదైతుందో ఈ యొక్క పాత ప్రభుత్వం ఏదైతుందో సెకండ్ ప్రణాళికల నుంచి చూసుకొని ఆల్మోస్ట్ మనం 12th ప్లాన్ వరకు చూసుకుంటే మేజర్ ఇండస్ట్రీస్ ఏదైతుందో భారీ పరిశ్రమల మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. సో ద సెకండ్ ప్లాన్ అండ్ థర్డ్ ప్లాన్ ఫోకస్డ్ ఆన్ హెవీ ఇండస్ట్రీస్, స్టీల్ ప్లాంట్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎనేబులింగ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ కీ సెక్టార్స్. ఓకేనా, అంతే కదా. ఈ యొక్క భారీ పరిశ్రమల మీద ఎక్కువగా దృష్టి పెట్టడము, ఓకేనా, స్టీల్ ప్లాంట్లు మరి ప్రభుత్వ రంగ సంస్థల మీద ఎక్కువగా స్థాపించడం వల్ల మనము ఈ యొక్క కీలక రంగాల స్వావలంబన అనేది మనం సాధించడం జరిగింది. ఓకేనా. సో భారీ పరిశ్రమలో మనము వైవిధ్యీకరణ సాధించగలిగాం. దీనికి గల కారణం పీసీ మొహలోబిస్ భారీ పరిశ్రమ వ్యూహమే. సో ఆల్రెడీ ఇది కూడా మీ అందరికీ తెలిసింది కదా, ఆ పీసీ మొహలోబిస్ స్ట్రాటజీ అనేది దానికి గల కారణం. అండ్ దానికి సంబంధించిన డాటా అనేది ఏదైతుందో 1950లో ఉన్న డాటా అండ్ 2024లో ఉన్న డాటా అనేది అవుతుందో దాన్ని మీరు కొంచెం కంపారిజన్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనమ్మా. సో ఆ కంపారిజన్స్ ఒకసారి చూడండి. సో బొగ్గుకి సంబంధించిన కానీ, ఇనుముకి సంబంధించిన కానీ, విద్యుత్కి సంబంధించిన కానీ, పెట్రోలియం, ఎందుకంటే ఇవన్నీ కూడా చూసుకుంటే బేసిక్ ఇండస్ట్రీస్ కాబట్టి ఆ మెయిన్ 4 పాయింట్స్ అనేది ఏదైతుందో ఆ 4 పాయింట్స్ మీద మీరు కొంచెం ఫోకస్ చేసి దాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. సో 1950s అండ్ 2024 ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా మీరు కంపేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా. నెక్స్ట్ వన్ గ్రీన్ రెవల్యూషన్. సో మనము హరిత విప్లవం అనేది ఏదైతుందో సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్ అని చెప్పేసి అంటామా. ఏదైతే మనం చెప్పుకున్న ఆహార ధాన్యాల విషయంలో మనం ఏం సాధించామో స్వయం సమృద్ధి సాధించాము అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్గా మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో గ్రీన్ రెవల్యూషన్ అనేది వీ హ్యావ్ అచీవ్డ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్. ప్లాన్స్ ఇన్ 1960s and 1970s promoted the usage of high yielding variety seeds, fertilizers, irrigation leading to agriculture self sufficiency. ఇది అందరికీ కూడా తెలిసిందే. సో ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్, సెకండ్ గ్రీన్ రెవల్యూషన్, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, ట్రై కలర్ రెవల్యూషన్. సో ఇవన్నీ కూడా చూసుకుంటే రెయిన్బో రెవల్యూషన్స్, ఇలా అన్ని రకాల రెవల్యూషన్స్ ఉన్నాయి కదా. సో ఒకప్పుడు మన ఆహార ధాన్యాలకు ఉత్పత్తి అనేది 52 million tons, ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ 332 million tons అని చెప్పేసి మీరు దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇది ఆల్రెడీ ఈ డాటా అంతా కూడా మీకు మెయిన్ స్ట్రీమ్ ఏదైతే మనం చెప్పుకున్నాం వీడియో క్లాసెస్లో ఇన్డెప్త్ కాన్సెప్ట్స్లో మీకు రికార్డ్ చేయడం జరిగిందమ్మా. సో 1960s 1970sకి సంబంధించిన ఆ యొక్క ఆహార ధాన్యాలకి సంబంధించిన ఆ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఏదైతుందో అక్కడ ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. సో ప్రజెంట్ వచ్చేసి 332, అంటే మన దగ్గర అఫీషియల్గా సోర్సెస్ అనేది ఏదైతుందో అధికారికంగా మన దగ్గర ఉన్న డేటా వచ్చేసి ఇప్పుడు వరకు ఈ 332 million tons ఉందమ్మా. నియర్ బై రాదండి సార్, 332నే రాయాలంటే ఏం లేదు, ఇది 50 million ton రాయండి, ఇది వచ్చేసి 330 million tons రాయండి, బట్ నియర్ బై రాయడానికి ప్రయత్నించండి అమ్మా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జాతీయ వ్యవసాయంలో ఈ యొక్క జీవ రసాయన విప్లవం అని చెప్పేసి అనొచ్చు, ఆర్ మనం చెప్పుకోవాల్సిన ఏదైతే ఉందో గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే, ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్. ఓకేనా. సో ఇంగ్లీష్లో వచ్చేసి ఆహార సంక్షేమం గతానికి సంబంధించింది, ఆహార ధాన్యాలతో స్వయం సమృద్ధి సాధించింది. ఫుడ్ గ్రెయిన్స్ విషయంలో మనము సెల్ఫ్ సఫిషియన్సీ అనేది మనం సాధించాము. నవ్ యూఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ద వరల్డ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ సోషియో అండ్ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో సామాజికంగా చూసుకున్న, ఆర్థికంగా మనం చూసుకున్న అభ్యున్నతి అనేది సాధించడం జరిగింది, ప్రగతి అనేది మనం సాధించడం జరిగింది. ఒప్పుకుంటారా లేదా? ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సరైన ట్రాన్స్పోర్టేషన్ రవాణా సౌకర్యాలు లేవు, సరైన నీటి వసతులు అనేవి లేవు, సరైన ఎలక్ట్రిసిటీ విద్యుత్ అనేది లేదు, సరిగ్గా రవాణా సౌకర్యాలు అనేది లేవు, విద్య కానీ వైద్యం కానీ తర్వాత వచ్చేసి మనకి సర్వశిక్ష అభియాన్ అని చెప్పేసి, మాధ్యమిక శిక్ష అభియాన్ అని చెప్పేసి, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి, ప్రధానమంత్రికి సంబంధించిన గ్రామ్ సడక్ యోజన అని చెప్పేసి, భారత్ నిర్మాణం అని చెప్పేసి లాంటి ఏదైతే ఆ యొక్క స్కీమ్స్ వల్ల, ఓకేనమ్మా, ఆ ప్రోగ్రామ్స్ వల్ల మనము ఆ యొక్క సామాజికంగా ఆర్థికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎదగగలిగారు. ఇది కాకుండా మనము ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వేజ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఏదైతే డ్వాక్రా లాంటి లేకపోతే ఎంజీ నరేగా స్కీమ్స్ లాంటి పథకాల వల్ల వాళ్ళ యొక్క సోషల్ అప్లిఫ్ట్మెంట్ అనేది జరిగింది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 80% వచ్చేసి పేదరికం అనేది ఉంది. ఇప్పుడు వచ్చేసరికి అది వచ్చేసి అరౌండ్ 25% వరకు తగ్గుదల నమోదైంది. సో దానికి గల కారణం వచ్చేసి సోషియో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇంట్రడక్షన్ ఆఫ్ పావర్టీ టార్గెటెడ్ ప్రోగ్రామ్స్, అంతే కదా. ఆ యొక్క పేదరిక లక్షిత పథకాలు మనము ఆ యొక్క 4th ప్లాన్ నుంచి మనం అమలు చేయడం జరిగింది. ఓకేనా, IRDP అని చెప్పేసి, ఎంజీ నరేగా, ఇప్పుడో చెప్పే డ్వాక్రా, ఇందిరమ్మ ఇల్లు పథకం లాంటివన్నీ కూడా చూసుకుంటే ఆ యొక్క సామాజికంగా ఆర్థికంగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు అభివృద్ధి ఆర్ అభ్యున్నతి అనేది సాధించారన్న సంగతి క్లియర్గా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ హ్యూమన్ డెవలప్మెంట్. ఎస్, మానవాభివృద్ధి. అన్నీ విన్నాం కానీ మనం మానవాభివృద్ధి గురించి కూడా మనం తెలుసుకోవాలి. లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఓకేనా. సో మనకున్న హెల్త్ సెక్టార్స్ పరంగా కానీ, మనకున్న ఆ యొక్క లిటరసీ పరంగా కానీ, ఆ యొక్క హెల్త్ ఇండికేటర్స్ విషయంలో గణనీయంగా మనకి అభివృద్ధి చెందామా లేదా? ఎస్, మెరుగుపరిచామా లేదా మన యొక్క ర్యాంకింగ్ విషయంలో కానీ? ఎస్, ఒకప్పుడు చూసుకుంటే మనకి IMR, MMR చాలా హైగా ఉండేది. ఆ యొక్క శిశు మరణాల రేటు కానీ,
లేదంటే మాతృత్వ మరణాల రేటు కానీ చాలా హైయెస్ట్ లెవెల్లో ఉండేవి. తర్వాత ఏమైంది, ఆ యొక్క శిశు మరణాల రేటు కానీ ఆ యొక్క మాతృత్వ మరణాల రేటు అనేది తగ్గిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి 28కి తగ్గింది. మాతృత్వ మరణాల రేటు వచ్చేసి బిలో 100 ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మన యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది కూడా గణనీయంగా పెరిగిందన్న సంగతి క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఈవెన్ లిటరసీ కూడా అంతే. ఒకప్పుడు మనకి ఆల్మోస్ట్ 15%, 20% లిటరసీ, ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ 80%కి రీచ్ అయింది. అంటే 2011 పాపులేషన్ పరంగా చూసుకుంటే 74 ఉంటుందమ్మా, కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ 80% లిటరసీ రేట్ ఉంది. యూత్ లిటరసీ అయితే ఆల్మోస్ట్ 100కి ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. యువతరంలో ఆ యొక్క అక్షరాస్యత అనేది ఆల్మోస్ట్ నియర్ టు 100 ఉంది. సో ఇప్పటికీ కూడా లిటరసీ రేట్ అనేది 80 ఉండడానికి గల కారణం వచ్చేసి మెయిన్ రీజన్ ఓల్డ్ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఆ యొక్క వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఒక రకంగా కారణంగా చెప్పొచ్చు. సో డ్యూరింగ్ ద లేటర్ ప్లాన్స్ హైలైటెడ్ ద ప్రోగ్రెస్ ఇన్ ద సోషల్ సెక్టర్. ఆ యొక్క సామాజిక రంగాల్లో ఓకేనా ఎక్కువగా మనం ప్రగతి సాధించాం. అండ్ దానికి సంబంధించిన మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 10th ప్లాన్ అనేది ఏదైతుందో 10వ ప్రణాళికలో కానీ 11వ ప్రణాళికలో కానీ 12వ ప్రణాళికలో కానీ మనం ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చామా, ఆ యొక్క సోషల్ సర్వీస్ అనేది ఏదైతుందో, ఆ యొక్క సోషల్ సర్వీస్ సామాజిక సేవలు ఏదైతుందో ఆ సోషల్ సర్వీసెస్కి మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా చూసుకుంటే మనము సాధించిన విజయాలమ్మ. నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే పక్కాగా మన దగ్గర ఉన్న ప్రూఫ్స్, పక్కాగా మన దగ్గర ఉన్న రిలయబుల్ డేటా ఆధారంగా నేను తీసుకోవడం జరిగింది. లేదు ఇవి కూడా కాకుండా మనం ఆల్రెడీ డెప్త్ కాన్సెప్ట్స్ ఇంకా చాలా అంశాలు అనేది మనం యాడ్ ఆన్ పాయింట్స్గా మీరు అవి కూడా ఒకవేళ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే అవి కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ మీకు ఈ ప్రీవియస్ దీనికంటే ముందు వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో దాన్ని కూడా మీరు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ ఫెయిలియర్స్ ఆఫ్ ది ఇండియన్ ప్లాన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసిందమ్మా భారత ప్రణాళికలకు సంబంధించిన వైఫల్యాలు. పక్కాగా మనం ఫెయిల్ అయిన అంశాల్లో ఏమేమి ఉన్నాయనేది ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేద్దాం. ఎస్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అండర్ ఎంప్లాయ్మెంట్. ఎస్, ద మోస్ట్ ఏదైతే కామన్గా ఇప్పుడున్న భారతదేశంలో ఎక్కువగా ఉన్నది ఏందమ్మా నిరుద్యోగిత అండ్ అల్ప నిరుద్యోగిత ఆర్ అల్ప ఉద్యోగిత. ఇప్పటికీ చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కామన్గా ఉంది. ఏదైతే మనం చెప్పుకున్న ఋతు సంబంధిత నిరుద్యోగిత అనేది ఎక్కువగా ఉంది. ఇది కాకుండా కాలిక నిరుద్యోగిత, ఋతు సంబంధిత నిరుద్యోగిత, సీజన్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకేనా. సో అండ్ అట్ ద సేమ్ టైం అండర్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళ స్కిల్స్కి తగ్గట్టుగా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో ఎంగేజ్ అవ్వలేకపోతున్నారు. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ అండర్ ఎంప్లాయ్మెంట్స్. ఓకేనా. సో మేబీ గ్రాడ్యుయేషన్ చేయడము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడము, బట్ దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఈ యొక్క ప్రైమరీ సెక్టార్ ఏదైతుందో అలాంటి వాళ్ళందరూ కూడా అండర్ ఎంప్లాయీస్గానే మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. సో డిస్పైట్ గ్రోత్ plans failed to generate adequate employment especially in rural areas. ఒప్పుకుంటారా లేదా? డిస్పైట్ గ్రోత్ అంటే వృద్ధి చెందినప్పటికీ కూడా ఆ యొక్క ప్రణాళికలు అనేది ఓకేనా సరైన ఉపాధి కానీ ఉద్యోగిత అవకాశాలు అనేది గ్రామీణ ప్రాంతాల్లో కల్పించలేకపోయాయి. అది కరెక్టే. ఇప్పటికి చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆ యొక్క లైవ్లీహుడ్ అనేది ఈ యొక్క జీవనాధారం అనేది ప్రభుత్వం యొక్క ఏదైతే బెనిఫిట్స్ మీదనే వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అని చెప్పేసి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి, ఎంజీ నరేగా స్కీమ్స్ అని చెప్పేసి ఇప్పటికీ చూసుకుంటే దో గ్రోత్ రేట్ విషయంలో మనం హైగా అచీవ్ చేసుకున్నా కానీ అయితే మీరు అనుకోవచ్చు సార్ మనం గ్రోత్ రేట్ విషయంలో సక్సెస్ అయ్యాం కదా, అది సక్సెస్లో ఎందుకు మనం మెన్షన్ చేయలేదు అంటే ఈ యొక్క మనది ఎమర్జింగ్ కంట్రీ కాబట్టి దాన్ని ఎక్కువగా హైలైట్ చేయకుండా ఈ సోషల్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఎకనామిక్ ప్యూర్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మీకు ఆ సక్సెస్ అని చెప్పడం జరిగిందమ్మా. ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ అవన్నీ కూడా కామన్, అందరికీ తెలిసింది, మోస్ట్ అందరూ కూడా రాసేది. కానీ దానికి తగ్గట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా మోడల్ అనేది ఉంటుందమ్మా. కాకపోతే పీడిఎఫ్ ఇచ్చేటప్పుడు అవన్నీ కూడా ఇస్తాను, అడిషనల్ పాయింట్స్ అనేది మీకు అవన్నీ ఉంటాయి. మీరు కూడా ఒకవేళ ప్రొజెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్లీ ప్రొజెక్ట్ ఇట్, బట్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి మన ఆన్సర్ అనేది నేను అలా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ నిరుద్యోగిత మరియు అల్ప ఉపాధి అనేది ఉద్యోగిత అనేది ఇప్పటికి కూడా చాలా కామన్గా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉంది, అదంతా కూడా మనకు కూడా తెలిసింది. ఓకేనా. నెక్స్ట్ వన్ మరి దాని సపోర్టింగ్ పాయింట్గా మరి ప్రతిదానికి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మనం సక్సెస్ అయినా కానీ ఫెయిల్ అయినా కానీ ఖచ్చితంగా 100% నేననే కాదు ఏ ఫ్యాకల్టీ అయినా సరే, whether it might be general essay faculty or whether it might be economy faculty only, అంటే నాలాంటి economy faculties there are many who say this in this, ఖచ్చితంగా మనం ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వాలి, వ్యాలిడ్ డేటా అనేది ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి, అథెంటికేటెడ్గా ఉండాలి, ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ సోర్స్ అయి ఉండాలి, అదంటే ఆ యొక్క ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా ఉండాలి, కమిటీస్కి సంబంధించినైనా ఉండాలి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్తుంటాం. సో దానికి అన్ఎంప్లాయ్మెంట్ అనే దానికి ఇక్కడ ఒక్కసారి చూడమ్మా, ఆ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పటికీ చూసుకుంటే ఈ యొక్క సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనేది ఏదైతుందో ఈ జూన్ 2024లో రిలీజ్ చేసిన ప్రకారంగా చూసుకుంటే ఇప్పటికీ చూసుకుని మన ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి 9.2%.
ఎంత ఉందమ్మా 9.2% అనేది ఉంది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఎంత, పట్టణ ప్రాంతాల్లో ఎంత అనేది కూడా ఇక్కడే ఉంది. సో ఇది ఎప్పటికప్పుడు కూడా మన ఎకానమీ అనేది సిఎంఐకి సంబంధించింది, అది సపరేట్ ఉందమ్మా. సో ఆ యొక్క సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తుంది మన యొక్క సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్ అనేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఏదైతే ఉందో, సో అట్ ద సేమ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఏదైతే ఎప్పటికప్పుడు కూడా అది మానిటర్ చేస్తుంది. మన యొక్క స్థితిగతులు అనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఇప్పటికీ చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 9%, విచ్ ఈస్ వెరీ హై ఇన్ ఇండియా. సో వర్క్ ఫోర్స్లో చాలా తక్కువ మంది ఎంగేజ్ అవుతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. లేబర్ ఫోర్స్లో పెరుగుతూ ఉన్నారు, ఆల్మోస్ట్ 60% ఉంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉందమ్మా, ఆల్మోస్ట్ 60% ఉంది. కానీ వర్క్ పార్టిసిపేషన్ రేషియో అనేది, వర్కింగ్ పాపులేషన్ రేషియో ఏదైతుందో అది మాత్రం 51 దగ్గర అయిపోయింది. సో ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ మాత్రం 9% ఉందన్న సంగతి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. వీలుంటే దానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ అమ్మా, ఎంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు మన భారతదేశంలో అని చెప్పేసి దాదాపు మనం చూసుకుంటే కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ 4 crores అన్ఎంప్లాయిడ్. సో లేటెస్ట్ ఏదైతే June 2021లో రిలీజ్ చేసిన డేటా ప్రకారం చూసుకుంటే మనకి 4 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. అండ్ 2024 అలోన్ మనకి 1 కోటి మంది వరకు చూసుకుంటే యాడ్ అయ్యారు అనేది, ఇంక్రీజ్డ్ బై 1 crore అనేది క్లియర్గా మనకి తెలిసిపోతుంది. ఓకేనా, అది కొంచెం చూసుకున్నామా. ఆ డేటా పరంగా చూసుకుంటే నాకు తెలిసినంతవరకు మీకు ఈజీగా కన్వే చేయగలుగుతాను. యూ కెన్ ప్లీజ్ చెక్ ఇట్ ఆన్ దట్ వన్. ఓకేనా, నెక్స్ట్ వన్ అసమాన వృద్ధి, ఇన్ఈక్విటబుల్ గ్రోత్. ఒప్పుకుంటారా లేదా? ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిందా? ఎస్, ఇన్కమ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు. సో ఆ యొక్క ఇన్ఈక్విటబుల్ గ్రోత్ అని చెప్పేసి అంటే అటు ఏదైతే మనం చెప్పుకున్న సెక్షన్ పరంగా కానీ, రీజన్స్ పరంగా కానీ, ప్రాంతం పరంగా కానీ, ఓకేనా, క్లాసెస్ పరంగా కానీ చూసుకుంటే సో ఇక్కడ మనకి అసమానతలుగా ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆదాయం మరియు సంపద పంపిణీలో అసమానత తగ్గించడంలో పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. కానీ ప్రణాళిక అసమానత మాత్రమే పెంచింది. ప్రణాళికలో అసమానతలను పెంచుకుంటూ వచ్చిందా, అసమానత తగ్గించుకుంటూ వచ్చిందా? ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇన్డెప్త్ కాన్సెప్ట్స్లో క్లియర్గా 0.3 నుంచి 0.4 జీనీ ఇండెక్స్ అనేది పెరిగింది అని చెప్పేసి కూడా మీకు చాలా సందర్భాల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ అసమానత పారిశ్రామిక రంగంలోనే కాకుండా వ్యవసాయ రంగంలో కూడా కనిపిస్తుంది. అంటే కేవలము ఆ యొక్క అసమానతలు అనేది కేవలం అర్బన్ ఏరియాస్కి కన్ఫైన్ అవ్వకుండా రూరల్ ఏరియాస్కి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి లేటెస్ట్ అగ్రికల్చర్ సెన్సెస్ అనేది చూసుకుంటే ఈ యొక్క మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, స్మాల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ మార్జినల్ స్మాల్ ఫార్మర్స్ అంటే ఏంది, లెస్ దాన్ 5 acres 5 ఎకరాల లోపల కలిగిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ల్యాండ్ హోల్డింగ్స్ అనేది పెరుగుతూ వచ్చాయి. వాళ్ళ యొక్క భూ కమతాలు అనేది పెరుగుతూ వచ్చాయా, తగ్గుతూ వచ్చాయా? పెరుగుతూ వచ్చాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, సో ఆబ్వియస్లీ లెస్ దాన్ 5 acres అనేది పెరుగుతూ వస్తున్నట్టు ఏమని అర్థం? ఓకేనా, ఆబ్వియస్లీ ఇంకా రూరల్ ఏరియాస్లో ఇన్ఈక్వాలిటీస్ అనేది పెరుగుతున్నట్టే కదా. సో రిచ్ ఈజ్ బికమింగ్ రిచర్, అంటే దోజ్ హోల్డ్ ల్యాండ్ 20 ఎకరాలు 30, 40, 50 ఎకరాల వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు. సో ఇది వచ్చేసి తగ్గుతుంది, ఇంకా గ్యాప్ అనేది వైడెన్ అవుతూ వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన సపోర్టింగ్ డేటా అనేది కూడా ఇవ్వండమ్మా. ఆ సపోర్టింగ్ డేటా ఇస్తేనే మీరు కొంచెం దాన్ని జస్టిఫై చేసినట్టు. సింపుల్గా ఉంటాయి కానీ స్టేట్మెంట్స్. ఆ గినీ కోఎఫిషియంట్ అనేది ఏదైతుందో 1955లోనే మన గినీ కోఎఫిషియంట్, 2023లోనే మన గినీ కోఎఫిషియంట్ అనేది మీరు కంపారిజన్ చేయండి, మీకు కొంచెం తెలుస్తుంది. అండ్ ఇటీవల చూసుకుంటే మనకు వచ్చిన డేటా, సో ద టాప్ 10% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ హోల్డ్స్ అప్రాక్సిమేట్లీ 80% ఆఫ్ ది కంట్రీస్ వెల్త్. అంటే ఎవరైతే ధనికుల వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర 80% ఉంది. అండ్ టాప్ 1% అలోన్ పొజెస్ అబౌట్ ఆల్మోస్ట్ 60%. 1% దగ్గరనేమో 60% ఉంది, 10% దగ్గరనేమో 80% ఉంది. అండ్ ఇది కూడా చెప్పినట్టు కదా, ఆ బాటమ్ 55% అనేది ఏదైతుందో కింది స్థాయి ఉన్న అట్టడుగున వర్గాలు, పేద వర్గాలు ఏదైతుందో వాళ్ళ దగ్గర కేవలం 5% మాత్రమే ఉందని చెప్పేసి కూడా మీకు చాలా సందర్భాల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అలా మనకి ఆ ఇన్ఈక్వాలిటీస్ అనేది కేవలం క్లాసెస్ పరంగానే కాకుండా, వర్గాల పరంగానే కాకుండా, అంటే వ్యక్తుల పరంగానే కాకుండా ప్రాంతీయంగా కూడా ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించిన ఇన్ఈక్వాలిటీస్ అనేది ప్లానింగ్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను, ఎలా రాయాలనేది కూడా మీకు చెప్పాను. అగ్రికల్చర్ సెక్టార్ అనేది రూరల్ ఏరియాస్ ఇట్ ఈస్ 18% ఎర్న్ చేస్తుంది. ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది కదా. సో వ్యవసాయ రంగం అనేది ఏదైతే ఉందో ఆ యొక్క 18% వచ్చేసి మన ఇన్కమ్, అండ్ దే ఆర్ 42% వచ్చేసి లేబర్ వర్క్ ఫోర్స్ అనేది ఉంది. అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ప్లస్ సర్వీస్ సెక్టార్ అనేది ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇది వచ్చేసరికి 78%, సారీ 82% ఆఫ్ ది వెల్త్ అనేది ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఈ యొక్క 58% వచ్చేసి ఎంగేజ్ అయ్యారు దీంట్లో అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ మనకి క్లియర్గా మనకి తెలిసిపోతుంది. ఓకేనా, వీఆర్ ఈక్వల్ టు ఈజీలీ మనకు తెలిసిపోతుంది. రూరల్ ఏరియాస్లో చూసుకుంటే మనకి గ్యాప్ అనేది ఎక్కువ ఉంది, అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే క్లియర్గా మనకి తెలిసిపోతుంది. ఓకేనమ్మా, వీ కెన్ ఈజీలీ సే దట్ 18% ఆఫ్ ది ఇన్కమ్ ఆర్ వెల్త్ ఈస్ జనరేటెడ్ బై 40% ఆఫ్ ద పీపుల్, అండ్ 58% ఆఫ్ ద పీపుల్ ఆర్ జనరేటింగ్ అరౌండ్ 82% ఆఫ్ ద వెల్త్. సో ఇది ఆల్రెడీ మీకు కొంచెం అవగాహన ఉంది. వీలుంటే ఆ రీజనల్ డిస్పారిటీస్ కూడా పెరిగాయి అని చెప్పేసి దాంట్లో కూడా మీరు జస్టిఫై చేయొచ్చు. చెప్పే కదా, రీజనల్ డిస్పారిటీస్ అండ్ సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్.
persisted with backward regions and marginalized communities lagging behind. ఇవన్నీ కూడా మీకు తెలిసిందే బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, అగ్రికల్చరల్ నెగ్లెక్ట్ పోస్ట్ గ్రీన్ రెవల్యూషన్. పోస్ట్ గ్రీన్ రెవల్యూషన్ పరంగా చూసుకుంటే మనం ఫుడ్ గ్రెయిన్స్ విషయంలో సెల్ఫ్ సఫిషియన్సీ కానీ నెగ్లెక్ట్ చేసాం. కేవలం ఫుడ్ గ్రెయిన్స్ ఏదైతున్నాయో ఆహార ధాన్యాల మీదే మనం ఫోకస్ చేసాం, కొన్ని పంటలు మాత్రమే మనం ఫోకస్ చేసాం. లైక్ గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ ఎక్కడెక్కడైందమ్మా, లైక్ వీట్, ప్యాడీ మాత్రమే సక్సెస్ అయింది. అండ్ కమర్షియల్ క్రాప్స్ చూసుకుంటే కాటన్, వెజిటేబుల్స్ చూసుకుంటే బంగాళాదుంప, ఓకేనమ్మా. సో ఆలు ఏదైతుందో వాటి విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాం, మిగతా విషయాల్లో ఫెయిలియర్ అయ్యాం. ఎక్కడైతే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రింటీగా ఉన్నాయో, వెల్ డెవలప్డ్ స్టేట్స్ కానీ వెల్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ కానీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే మన గ్రీన్ రెవల్యూషన్ అనేది విజయం సక్సెస్ అని సాధించాం. డూ యూ థింక్ నార్త్ ఈస్ట్లో మనకి గ్రీన్ రెవల్యూషన్ అనేది అసలు ఎంటర్ కూడా అవ్వలేదు, ఓకేనా. ఈస్ట్ ఇండియాలో కూడా చూసుకుంటే గ్రీన్ రెవల్యూషన్ హాజ్ నెవర్ ఎంటర్డ్. ఈస్ట్ ఇండియాలో కానీ వెస్ట్ ఇండియాలో కానీ నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా చూసుకుంటే ఆ గ్రీన్ రెవల్యూషన్ అండ్ కేవలం గ్రీన్ రెవల్యూషన్ మీదనే మనం ఫోకస్ చేసాం. వీ హ్యావ్ నెగ్లెక్టెడ్ అదర్ రెవల్యూషన్స్. ఆల్రెడీ మనం గ్రీన్ రెవల్యూషన్లో డెప్త్ కాన్సెప్ట్స్లో పింక్ రెవల్యూషన్ అని, బ్రౌన్ రెవల్యూషన్ అని, రౌండ్ రెవల్యూషన్ అని, ఎల్లో రెవల్యూషన్ అని చెప్పేసి, బ్లాక్ రెవల్యూషన్, ఇలా రకరకాల రెవల్యూషన్స్ అనేది చదువుకున్నాం. అవన్నీ కూడా మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ పోయాం. ఎంతసేపు కూడా గ్రీన్ రెవల్యూషన్ మీదనే మనం ఫోకస్ చేయడం జరిగింది. అండ్ స్టాగ్నేషన్ ఇన్ నాన్ గ్రీన్ రెవల్యూషన్స్ ఏదైతున్నాయో స్తబ్దత అనేది ఆర్ క్షీణత అనేది ఏర్పడిందన్న సంగతి క్లియర్గా మనకి తెలిసిపోతుంది. ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్, ఎస్. ఇంకా ఫైనల్గా సో ఆ యొక్క ఫెయిలియర్ అనే దానికి ఇంకొక మెయిన్ రీజన్స్ వచ్చేసి మనకి ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ అనేది కూడా ఆ యొక్క అమల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నది, అది కూడా మనం ఫెయిల్ అయ్యాం. అంటే ఆ యొక్క పంచవర్ష ప్రణాళికల యొక్క అమల్లో కూడా మనం ఫెయిల్ అయ్యాం. సో అది కంక్లూడ్ చేయడం అమ్మ, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతసేపు బుల్లెట్ పాయింట్స్ అనేది ఒక పాయింట్ మీద కాకుండా ఎండింగ్కి వచ్చేసరికి ఇంకా మనకు ఇది ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. ఆ ఫ్లో అనేది, ఆ కంక్లూజన్ అనేది ఏదైతే ఆ ఫ్లోలో మనం ఇది వెళ్ళిపోతుంది. సో ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్, పూర్ గవర్నెన్స్, రెడ్ టేపిజం, కరప్షన్, ఓకే, ఆ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, పొలిటికల్ డామినేషన్, బ్యూరోక్రటిక్ ఏదైతే డామినెన్స్ అనేది ఏదైతుందో అవన్నీ కూడా చూసుకుంటే ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ హ్యాంపర్డ్ అంటే తగ్గించడం. సో ద ఎఫెక్టివ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వెల్ ఇంటెన్షన్ ఓకే ఏదైతే ఉందో ఆ యొక్క ప్లాన్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో సరైన పాలన సరిగా లేకపోవడం, అవినీతి, ఓకే, అసమర్థత అనేది ఏదైతుందో సో అవన్నీ కూడా ఆటంకాలుగా మిగిలాయి అనేది కొంచెం మీరు దాని ఎండింగ్ అనేది దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ద కంక్లూజన్. సో కంక్లూజన్ అనేది చెప్పే కదా, మ్యాక్సిమం మనకి అచీవ్మెంట్స్లో అండ్ ఫెయిలియర్స్లో నీతి ఆయోగ్ లాంటి టాపిక్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు కామన్గా ఉంటాయి. సో ద ఇండియన్ ప్లానింగ్ experience presents a mixed legacy. While it succeeded in laying a strong economic foundation and achieving self-sufficiency food grains, it faltered in ensuring inclusive and equitable growth. సో ఇది మనం దేంట్లో విఫలం చెందామమ్మా? ఎస్, సమ్మిళిత వృద్ధి మరియు ఆ యొక్క సమానత్వానికి సంబంధించిన వృద్ధిలో మనం విఫలం చెందాము అనేది చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. దో మనము సెల్ఫ్ సఫిషియన్సీ ఆహార ధాన్యాల విషయంలో మనం స్వయం సమృద్ధి సాధించినాం, గ్రోత్ రేట్ విషయంలో మనము అచీవ్ చేసినా కానీ, హై గ్రోత్ రేట్ అచీవ్ చేసినా కానీ, ఓకేనా, కొన్ని మిక్స్డ్ అంటే మిశ్రమ ఫలితాలు అనేది వచ్చాయి అని చెప్పేసి మీరు దాన్ని కొంచెం కంక్లూడ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈక్విటీ అండ్ గ్రోత్, ఆ యొక్క ప్రణాళికకి సంబంధించి ఈక్విటీ అండ్ గ్రోత్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుందమ్మా. అక్కడ మీకు ఇంకా బెటర్గా ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో విత్ ద షిఫ్ట్ టు నీతి ఆయోగ్ అండ్ ఫోకస్ ఆన్ కోఆపరేటివ్ ఫెడరలిజం అండ్ అవుట్కమ్ బేస్డ్ మానిటరింగ్, ద లెసన్స్ ఆఫ్ పాస్ట్ ప్లాన్స్ రిమైన్ వైటల్ ఫర్ షేపింగ్ ఇండియాస్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ట్రాజెక్టరీ. ఇవన్నీ కూడా చాలా చాలా కామన్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా కంక్లూజన్స్ అన్నీ కూడా మెమరైజ్ చేయడము. 99% ఆఫ్ ది కంక్లూజన్స్ వచ్చేసి ఫ్యూచరిస్టిక్గా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క స్ట్రక్చరల్గా ఉండే ఏది చేంజెస్ అయితే ఏమేమి జరగాలి, ఏమేమి గోల్స్ పెట్టుకోవాలి, ఎలాంటి విజయాలు సాధించాలి, ఇవన్నీ కూడా కొన్ని సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించిన ఆ యొక్క క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది వస్తుంటాయి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో. ఇలా కొన్ని కామన్గా కొన్ని కంక్లూజన్స్ అనేది మీరు కొంచెం మెమరైజ్ చేసుకున్నామా విత్ ద షిఫ్ట్ టు నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్కి మారడము మరియు సహకార సమాఖ్యవాదం మరియు ఫలితాల ఆధారిత పర్యవేక్షణపై దృష్టి సారించడంతో భారత భవిష్యత్తు అభివృద్ధి పథాన్ని రూపొందించిన గత ప్రణాళిక పాఠాలు చాలా ముఖ్యమైనవిగా ఉన్నాయి. సో కొంచెం దాన్ని పాలిష్ చేయండి అమ్మా, జస్ట్ ట్రై టు పాలిష్ ఇట్. అండ్ ఎప్పుడు కూడా కంక్లూజన్ వచ్చేసి మీ యొక్క మెయిన్ ఇది ఉండాలి. కానీ సో మా యొక్క మోడల్ ఆన్సర్లో ఏముందమ్మా, వీఆర్ జస్ట్ గివింగ్ సమ్ హింట్స్, మేము జస్ట్ సజెషన్స్ మాత్రమే. మా బ్రెయిన్లో ఉన్నది ఏదైతే ఆ యొక్క ఆలోచనలు ఏదైతే దాన్ని మాత్రమే మేము ప్రజెంట్ చేస్తున్నాం. కానీ క్వశ్చన్ని బట్టి మీరు ఎప్పటికప్పుడు కూడా మోల్డ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క క్వశ్చన్ ఆన్సర్ రైటింగ్ అనేది ఇట్స్ లైక్ మోల్డింగ్ అంటే తెలుసు కదా, మనకి తగ్గట్టుగా ఆ క్వశ్చన్కి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు కూడా అది మారుతూ ఉంటుంది అన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకున్నాం. ఓకేనమ్మా. సో ఇక్కడితోనే ఈ యొక్క సెషన్ అనేది ఏదైతే కంక్లూడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడితోనే మనకి ఈ ప్రణాళికలకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఆన్సర్స్ అనేది అఫీషియల్గానే మనం ఫినిష్ చేసాం.
ఇంకా ఏమన్నా దీని రిలేటెడ్గా ఉంటే అవి కొన్ని ఎస్సే రైటింగ్లో, కొన్ని ఏమన్నా అదర్ పార్ట్స్ ఆఫ్ దిస్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ అట్ ప్రజెంట్ ఐఎమ్ కంక్లూడింగ్ ది సెషన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. టేక్ కేర్.